హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ హెల్తీ కిచెన్ అండ్ వ్లాగ్స్కి. ఈరోజు మీకు ఎంతో టేస్టీగా ఉండే గోధుమ పిండి దోశ చూపించబోతున్నాను. అలాగే టమాటో చట్నీ కూడా చూపిస్తానండి. చాలా సింపుల్గా ఉంటుంది, అప్పటికప్పుడు చేసుకునే దోశలు ఇవి. ఒక గిన్నె తీసుకుని ఒక 2 కప్పులు గోధుమ పిండి తీసుకోవాలి. ఇందులోకి 1 స్పూన్ సాల్ట్ వేసుకోవాలి. అలాగే 1 స్పూన్ వంట సోడా వేసుకోవాలి. ఇప్పుడు విస్కర్తో వాటర్ యాడ్ చేసుకుంటూ బాగా కలుపుకోవాలండి. చాలా స్మూత్గా దోశ బ్యాటర్ ఎలా ఉంటుందో అలా కలుపుకోవాలి. చూసారు కదా, ఇలా స్మూత్గా ఉండలు లేకుండా కలిపి పెట్టుకోవాలి. ఇప్పుడు మూత పెట్టుకొని ఒక 10 నిమిషాలు పక్కన పెట్టుకోవాలి ఈ పిండి. ఇప్పుడు మనం చట్నీ కోసం స్టవ్ ఆన్ చేసుకొని ఒక కడాయి పెట్టుకోవాలి. అందులో 1 స్పూన్ ఆయిల్ యాడ్ చేసుకోవాలి. ఆయిల్ హీట్ అయ్యాక మినప్పప్పు, మెంతులు, నువ్వులు వేసుకోవాలి. ఇవి కొద్దిగా దోరగా వేయించుకోవాలి. ఇవి ఫ్రై అయ్యాక 1 స్పూన్ జీలకర్ర యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు పచ్చిమిర్చి, ఒక 5-6 పచ్చిమిర్చి అండి, ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి. ఇవి కూడా నూనెలో ఫ్రై అయ్యాక వెల్లుల్లి రెబ్బలు, ఒక 5-6 వెల్లుల్లి రెబ్బలు వేసుకోవాలి. ఇవన్నీ బాగా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు టమాటా ముక్కలు, నేను ఒక 5 టమాటాలు తీసుకున్నానండి. టమాటా ముక్కలు వేసుకొని ఇవి కూడా మెత్తబడేంత వరకు ఉడికించుకోవాలి. 1 టేబుల్ స్పూన్ పసుపు వేసుకోవాలి. ఇవన్నీ మూత పెట్టి మగ్గించుకోవాలి బాగా. చూడండి, టమాటాలన్నీ ఉడికిపోయాయి కదా. లాస్ట్గా ఒక గుప్పెడు కొత్తిమీర తీసుకోవాలి. కొత్తిమీర వేసుకొని బాగా కలుపుకోవాలి. ముందే వేసుకోకూడదు, ముందే వేసుకుంటే ఆ ఫ్లేవర్ వెళ్ళిపోతుంది. చివర్లో వేసుకొని వెంటనే దించేసుకోవాలి. చూడండి, టమాటాలు కూడా మగ్గిపోయాయి కదా. ఇప్పుడు మిక్సీ జార్ తీసుకొని అందులో వేసుకొని ఉప్పు యాడ్ చేసుకోవాలి. రుచికి సరిపడా ఉప్పు వేసుకుని మిక్సీ పట్టుకోవాలండి. మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. రెడీ అయిపోయింది కదా టమాటా చట్నీ. చూడండి, చాలా టేస్ట్ ఉంటుంది. సింపుల్గా తయారు చేసుకోవచ్చు. ఇప్పుడు దోశ పెనం పెట్టుకొని పెనం హీట్ అయ్యాక పిండి వేసుకుందాం. చూడండి, మనం దోశలు ఎలా వేసుకుంటామో అలాగే వేసుకోవాలి. కొంచెం అంచులకి ఆయిల్ వేసుకుంటే సరిపోతుంది. ఆయిల్ లేకున్నా పర్లేదు, ఈజీగానే వచ్చేస్తున్నాయి. చూడండి, బ్రౌన్ కలర్ వచ్చింది కదా. క్రిస్పీగా ఎంతో టేస్టీగా ఉండే దోశ కూడా రెడీ అండి. ఇంతేనండి, చాలా సింపుల్ గోధుమ పిండి దోశలు. చాలా టేస్టీగా ఉంటాయి. చాలా తొందరగా అయిపోతాయి. ఇన్స్టెంట్ రెసిపీ అండి. మీరు ట్రై చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బాయ్.